తిరుపతి గారు, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలతో లేక తెలుగు రాష్ట్రాల నాయకులతో దళిత ఉద్యమాలతో వారికి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, చాలా సంబంధాలు ఉన్నాయి. అతడు పెట్టిన మొదటి ఆర్గనైజేషన్ ఏదైతుందో ఆ ఆర్గనైజేషన్ మీటింగ్ సికింద్రాబాద్ ప్లే గ్రౌండ్ లో పెట్టినప్పుడు 1955లో జగజీవనరావు గారు హైదరాబాద్ కు రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన దళిత నాయకులతోటి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆర్గనైజేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆంధ్రలో ఒక మాదిగ యువతను వరిగడ్డలో మూటగట్టి కాల్ చేసినప్పుడు 1966లో కోటేశ్వరరావు చనిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా 1976లో కూడా ఆయన కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ మన జేబీ ముత్యాలరావు కేంద్ర రసాయన శాఖ మంత్రిగా ఉండేను, ఆయనతోటి కానీ సదలక్ష్మమ్మ తోటి కానీ ఇతర నాయకులతోటి కానీ మంచి సత్సంబంధాలు ఉండి అతని ఫాలోవర్స్ గా తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల పర్యటించి తెలుగు ప్రజలను చైతన్యం చేసి దళితులను జాగృతి చేయడానికి బాగా పనిచేయడం జరిగింది. సంతోషం అండి. బాబు జగజీవన్ రామ్ గారు మాదిగల నాయకుడు అని మాదిగలు భావించడం కానీ మరెవరైనా చెప్పడం కానీ సరైనది అంటారా? ఆయన భారత ఉప ప్రధానమంత్రి చేశాడు. భారతదేశంలో కూడా ఉన్నవాడే అన్ని కులాలు అంటే 3000 పై కులాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు భారత పార్లమెంట్ లో ఉంటారు. ప్రధానమంత్రి కావాల్సిన వాడు ఓన్లీ క్యాస్ట్ ఫీలింగ్ తోటి ప్రధానమంత్రి కాలేకపోయాడు. కానీ ఉప ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేసి ఉప ప్రధానమంత్రిని చేయడం జరిగింది 1977లో. 3 సంవత్సరాలు ఉప ప్రధాని ఉన్నాడు. ఈ 77 నుంచి 79 అంటే 2 years ఉన్నాడు. అంటే తన అందరి వాడు తప్ప అందరి వాడే కులం కోసం చూడొద్దు అని సమతామూర్తి అయినా అన్ని కులాలను సమానంగా చూశాడు. రైట్. సంతోషం అండి. బాబు జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ గారికి వ్యతిరేకమైన ప్రచారం ఉంది, ఇది నిజమా అండి? అది తప్పు. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ ను కట్టుబడి ఉంటారు. ఈయనకు అంబేద్కర్ కానీ బ్రిటిష్ వాళ్ళు పిలిచినప్పుడు కానీ లేదా 1935లో జరిగిన ఒప్పందాల విషయంలో కానీ 1936 జరిగిన చర్చలలో కానీ జగజీవనరావుని పిలిస్తే కూడా పోలేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు పార్టిసిపేట్ చేస్తారు. అంబేద్కర్ ఇండిపెండెంట్గా ఉండేవాడు. రిపబ్లికన్ పార్టీ కూడా అంబేద్కర్ పెట్టింది కాదు, ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు పెట్టిన పార్టీ అది. కాబట్టి అంబేద్కర్ కూడా భారతదేశంలో ఉన్నాడే, దళిత జాతుల కోసం పనిచేసినాడే. కాబట్టి దళితుల హక్కుల గురించి కానీ దళితులకు సంబంధించిన అంశాలను కానీ బ్రిటిష్ వారిని రిప్రజెంట్ చేయడానికి ఎవరు పోతే పెద్దన్న పోతుండు కదా, పెద్దన్నగా చూసేవాడు. ఈయన కూడా అంబేద్కర్ను పెద్దన్నగా చూసేవాడు. ఈయనను కూడా తమ్ముళ్ళగా చూశాడు. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. అంతర్జాతీయ కార్మిక సమావేశాలు వేస్తుంటే ఫ్లైట్ పడిపోతుంది. ఫ్లైట్ దిగే ముందు పడిపోద్ది. ఈయన మోకాలు చిప్పబోతుంది. ఈయన ఢిల్లీలో హాస్పిటల్ ఉంటారు. 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఆర్టికల్ 17 వ్యతిరేకిస్తున్నారు. జవహర్లాల్ ఎగరిస్తున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకిస్తున్నాడు, ఇంకోరు ఎగరిస్తున్నారు. అంబేద్కర్ శ్రీనివాసన్ గారు ఇద్దరు కలిసి హాస్పిటల్ పోయి జగజీవనరావు దగ్గరికి పోతారు. పోయి, అయ్యా ఇది నువ్వు లేనిది అసలు ఇప్పటి వరకు నువ్వు పార్లమెంట్ లో ఉండేప్పటికైనా దళితుల కోసానికి దళిత హక్కుల గురించి వెళ్ళి రాజ్యాంగాన్ని నిర్వహించడానికి కోసానికి రాజ్యాంగంలో నువ్వు కూడా కొన్ని సంస్థలకు అధిపతిగా ఉన్నావు కాబట్టి రాజ్యాంగ సౌధ నిర్మాణంలో ఇప్పుడు ఆర్టికల్ 17ను ఆమోదించడానికి పార్లమెంటులో ఉండవాడే అప్పర్ కాస్టులు వ్యతిరేకిస్తున్నారంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జవహర్లాల్ ఇంటికి వెళ్ళిపోయి గొడవపడి నేను రాజీనామా చేపిస్తే లెటర్ ఇచ్చి వస్తే పార్లమెంటు ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వణికిపోయారు. వెంటనే తెల్లారి ఎవరైతే ఏలన చేశారో పార్లమెంటరియన్స్, ఎవరైతే అంబేద్కర్ చదువుతుండే నవ్వారో వాళ్ళు తెల్లారి నోరు మూసుకొని ఏకగ్రీవంగా ఆర్టికల్ 15 ఆమోదించడం జరిగింది. అంటే ఎంత త్యాగమూర్తి ఒకసారి చూడండి. అంబేద్కర్ కు జగజీవనరావు అండగలేకపోతే అసలు భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ అయ్యేదే కాదు. కాబట్టి అంబేద్కర్ జగజీవనరావు అన్నదమ్ముల్లాగా ఉండి పనిచేశారు. వీరికి తోడుగా మనకు మద్రాసు శ్రీనివాసన్ గారు కూడా సపోర్ట్గా ఉన్నారు.